అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదినే 1,00,000 ఉద్యోగాలు నింపుతాం, జాబ్ క్యాలెండర్ తెస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగ జాతరలు జరుపుతాం అన్నట్టు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు. వచ్చినాక అన్నట్టే పొట్టు పొట్టు నౌకర్లు ఇచ్చింది. నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దురా ఇన్ని గణం కొలువులు అని రోడ్ల మీదకి వచ్చి లొల్లులు చేసిండ్రు చదువుకున్న పిల్లలు. అంత మంచి రోజులు తెచ్చినందుకు లైబ్రరీలలో చదివే పిల్లలు సంబరాలు చేసుకుంటున్నారు. సర్కార్లో ఉన్న ఎమ్మెల్సీ రాగానే చుట్టూ చేరి వాళ్ళ ఆనందాన్ని ఎల్లగక్కుతున్నారు. చూడండి ఎంత సంబరంగా ఉన్నారో. మాకు 1 year లో ఇస్తారని చెప్తే మేము నమ్మి మనసావాచ కర్మను నమ్మి ప్రతి ఒక్కరం ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేపించి మీకు అధికారం తెప్పించాం సార్. మేము 2 years అయిపోయింది, 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే, మా నోటిఫికేషన్స్ రాలే. జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ 2020 దాకా మమ్మల్ని గుంజుద్ది, ఇన్న కూర్చుండే పెడుతుంది. మాకు వయసులు 30 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరం అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి 4 సంవత్సరాలు అవుతున్నాయి. మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చొని ఉండాలి? చూసిండ్రా ఎంత మంచిగా సంబరాలు చేసుకుంటున్నారో. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీని చూసటానికి వచ్చిన ఎమ్మెల్సీ దయాకర్ ను చుట్టుముట్టిండ్రు నిరుద్యోగులు. ఇప్పుడు చెప్పుండ్రి, మొదటి ఏడాదినే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు, వాటి లెక్క చెప్పుండ్రి. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు సంకలు గుద్దుకునుడేంది అన్నట్టు అర్ధగంటకు ఎక్కువసేపు కదలనీయలేదు దయాకర్ ను. మీ సర్కారు తయారు చేసిన క్యాలెండర్ ఏడవైంది, చినిగిపోయిందా లేకుంటే మీరే చింపి అవతల వాడేసిండ్రా? కాంగ్రెస్ సర్కార్ రావాలని ఇంటింటికి తిరిగి ఓట్లేపిస్తే మీరు మా నోట్లే మట్టేస్తున్నారన్నట్టు మండిపడ్డరు. వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతం అయిందనుకోరాదుండ్రి దయాకర్ సారు. ఇక్కడనే ఏండ్లకు ఏండ్లు ఉండాలంటే సిగ్గనిపిస్తున్నది సారు. ఊర్లకు పోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయంటిరి, ఏమైందిరా అని అడుగుతున్నారు. చుట్టాలు పక్కాలు గునిపిస్తున్నారు, మేమేం చేయాలి సారు అని అడుగుతుంటే మనుషుల కరెక్టే కదా అనుకున్నా మా సర్కారు ఉద్యోగాలు ఇచ్చింది అన్నట్టు చెప్తుండు. అంతమంది ఒక్కసారి ఎదురు తిరిగి ఎగబడే వరకు ఏం చేయలేక విగ్రహం లెక్క నిలబడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకునే నిర్ణయాలకు పాపం అద్దంకి దయాకర్ బలైతున్నాడు. ఇప్పుడు కొద్ది కొద్దిగానే విద్యార్థులు అడుగుతున్నా రాబోయే కాలంలో నోటిఫికేషన్లు రాకుంటే పెద్ద కొట్లాటే ఉంటది. ఇట్లా నిలబెట్టి మాట్లాడు కాదు, తార్ముడే అవుతుంది అన్నంత కోపంగా ఉన్నారట నిరుద్యోగులు.